విభజన సమస్యలపై భేటీ అయిన రెండు రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు ఏమీ తేల్చలేదు. గవర్నర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం నామమాత్రంగానే జరిగింది. అసెంబ్లీ సమావేశాల హడావిడి కారణంగా వచ్చే నెలలో మరోసారి చర్చించాలని ఇరు రాష్ట్రాల ప్రతినిధులు నిర్ణయించారు. విభజన సమస్యలపై చర్చించేందుకు గవర్నర్ నరసింహన్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల ప్రతినిధులు రాజ్భవన్లో సమావేశమయ్యారు. ఏపీ నుంచి మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, శాసనసభ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, తెలంగాణ నుంచి మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్ హాజరయ్యారు. ప్రభుత్వ భవనాల అప్పగింత, 9-10 షెడ్యూళ్లలోని సంస్థల విభజనతో పాటు ఉద్యోగుల పంపిణీల గురించి చర్చించారు. కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే జరిగిన ఈ భేటీ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ఖాళీ చేసిన సచివాలయం, అసెంబ్లీ భవనాలు అప్పగించాలని తెలంగాణ మంత్రులు కోరారు. అయితే ఆయా భవంతుల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఏపీ తెలిపింది. పైగా ఈ భవనాల అప్పగింత విషయంలో మంత్రుల కమిటీలు నిర్ణయాలు తీసుకోలేవని, ముఖ్యమంత్రి స్థాయిలోనే నిర్ణయం జరగాలని చెప్పింది. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కానీ చాలామంది పోలీసు, కానిస్టేబుల్స్, పెద్ద ఆఫీసర్స్ ఇక్కడున్న వాళ్ళు అక్కడికి వస్తామంటున్నారు, అక్కడున్న వాళ్ళు ఇక్కడికి వస్తామంటున్నారు. అదేవిధంగా చాలామంది టీచర్స్ ఇక్కడి నుంచి అక్కడ ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఇద్దరు సెక్రటరీలకి క్లియర్ కట్గా ఈరోజు ఆదేశాలు ఇచ్చాం. ఈ టైప్ ఎవరైతే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎంతమంది అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ లిస్ట్ అంతా కూడా ఫైనలైజ్ చేయమని చెప్తాం. ఏదైతే ఇంకా అదనపు సమస్యలు ఉన్నాయో సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, కౌన్సిల్ కానీ ఇవన్నీ కూడా వారు లేవనెత్తారు. ఇవన్నీ కూడా పొలిటికల్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తదుపరి సమావేశంలో చెప్తామని చెప్పాం. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయామని తెలంగాణ ప్రతినిధులు చెప్పారు. అందుకే ఏప్రిల్ 17వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామన్నారు. ప్రత్యేకంగా ఎంప్లాయీస్ రెండు ప్రాంతాలలో ఎవరికైతే డివిజన్ కావాలో, ఎక్కడైతే సెటిల్మెంట్ కావాలో ఈ విషయంలో రెండు ప్రాంతాల మంత్రులందరూ కూడా, కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు. వాళ్ళందరూ బాధపడుతున్నారు. తొందరగా దీంట్లో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి బోత్ సైడ్స్ కూడా అగ్రీ చేయడం జరిగింది. డెఫినెట్లీ వచ్చే మీటింగ్ 17th ఏప్రిల్ అనుకుంటున్నారు. ఆ రోజున చాలా ఇష్యూస్, ఇంకొక 42 కార్పొరేషన్స్ ఇష్యూ ఆఫ్ డివిజన్ కూడా ఆ మీటింగ్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల విభజన సమస్యలపై త్రిసభ్య కమిటీలు భేటీ కావడం ఇది 3వసారి. మరి 4వ భేటీలో అయినా చర్చలు ఓ కొలిక్కి వస్తాయో లేదో వేచి చూడాలి.